వారు నావలో ప్రయాణం చేస్తున్నారు. దీనికి ముందు జరిగిన సంఘటన ఏమిటంటే, సముద్రపు ఒడ్డున ఉన్న కపెర్నహూము అనే ప్రాంతానికి చేరుకోవడానికి శిష్యులు సాయంకాలం వరకు యేసుక్రీస్తు ధోనిలో ఎక్కాలని ఎదురు చూశారట. కానీ యేసుక్రీస్తు రానందున వీరేం చేశారట, ఆయన్ని విడిచిపెట్టి ధోనిని వేసుకొని 2 కోసుల దూరం, అంటే దాదాపు 2 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే, ఆ ప్రయాణంలో ఓడ వారి యొక్క నావ సముద్రపు అలల్లో చిక్కుకుందట. తుఫాను రేగిందట, కెరటాలు వచ్చాయట. 2 కోసుల దూరం వెళ్ళిన తర్వాత, అంటే యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడకుండా ఎవరి జీవితంలో అయితే ప్రయత్నాలు చేస్తారో వారి జీవితాలు అలల్లో చిక్కుకుంటాయి, కెరటాల్లో చిక్కుకుంటాయి, తుఫాన్లో చిక్కుకుంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు 2 కోసుల దూరం వెళ్ళిన తర్వాత సముద్రం మీద నడుస్తూ వస్తున్నాయట. అందరికి హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏ సముద్రం అయితే నిన్ను భయపెడుతుందో, ఏ అలలైతే నిన్ను భయపెడతాయో, ఏ కెరటాలైతే నిన్ను భయపెడతాయో, ఏ సమస్యలు అయితే నిన్ను భయపెడతాయో, ఏ దురాత్మ మంత్ర శక్తులైతే నిన్ను భయపెడతాయో, ఏ అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు నిన్ను భయపెడతాయో, అవి అలలు, అవి కెరటాలు, కానీ వాటి మీద యేసయ్య నడుస్తాడు. హల్లెలూయా. నీవు ముంచివేయబడతావు అనుకున్న కెరటాల మీదే యేసు ప్రభు నడుస్తాడు. హల్లెలూయా. అది నీకు యేసయ్యకున్న తేడా, అది మనిషికి యేసయ్యకున్న తేడా. హల్లెలూయా. ఆయన్ను చూసి వీరు అనుకున్నారట, ఏంటి మనం ధోనిలో ఎక్కించుకోలేదు కదా, ఎక్కించుకోకపోయినా ఈయన 2 కిలోమీటర్లు ఎలాగొచ్చారు. అదే దేవుడు. హల్లెలూయా. కనుకనే దేవుడు. హల్లెలూయా. ఆ పొంగుతున్నటువంటి సముద్రపు కెరటాల మీద నడిచి రాగలడు కనుకనే ఆయన దేవుడు. హల్లెలూయా. అయితే ఆయన్ను చూసి భయపడ్డారట వీరు. అప్పుడు ఈ నావ ఆ అలల్లో చిక్కుకునే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అయితే అక్కడ రాస్తున్నది ఏమని రాస్తుంది, కనుక ఆ వారు ఆయనను చేర్చుకొనుటకు ఇష్టపడింది. హల్లెలూయా. ఆ అదృశ్య స్వరూపైన దేవుడు సముద్రపు కెరటాల మీద నడుస్తూ వస్తూ ఉంటే ఆయన్ను చూచి మొదట భయపడినప్పటికీ కూడా మేము మునిగిపోకుండా ఉండాలి అని అంటే యేసయ్యను నావలోనికి చేర్చుకోవాలి అని వారు గ్రహించారు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు కూడా సమస్యల్లో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, అనారోగ్య సమస్యలతో ఉన్నావా, భయంకరమైన మంత్రశక్తులతో బాధపడుతున్నావా, అప్పుల సమస్యతో బాధపడుతున్నావా, యేసయ్యను నీ జీవితంలోకి చేర్చుకోవడానికి ఇష్టపడవు. హల్లెలూయా. యేసయ్యను నీ జీవితం నాయకుడిగా చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడు. ఇక్కడ ఏమని రాస్తుందంటే, వారు ఆయనను తమ నావలోనికి చేర్చుకున్నట్టుకు ఇష్టపడి వెంటనే ఆ నావ చేరవలసిన ప్రదేశానికి చేరింది. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. ఆ నావలోనికి యేసయ్యను చేర్చుకోవడానికి వారు ఇష్టపడగానే ఆ నావ చేరవలసిన ప్రదేశానికి చేరింది. హల్లెలూయా. నీ జీవిత గమ్య స్థానానికి చేరుకోవడానికి నీవు చేస్తున్న ప్రయత్నాల్లో నీవు ఓడిపోయి ఉండొచ్చు, నీకు తుఫాన్లు ఎదురై ఉండొచ్చు, నీకు కెరటాలు ఎదురై ఉండొచ్చు, నీకు పరిష్కారం దొరుకుండకపోవచ్చు. కానీ నువ్వు యేసయ్యను నీ హృదయంలోకి చేర్చుకోవడానికి ఇష్టపడితే నీ ప్రార్థన అవస్థలు గమ్యం చేరుస్తాడు ఆయన. హల్లెలూయా. నీ ప్రార్థన అవస్థలను ఆయన గమ్యం చేరుస్తాడు. హల్లెలూయా. చదువుకునే విద్యార్థి తమ హృదయంలోకి దేవుని ఆహ్వానించాలి, ఇష్టపడాలి. దేవా, నా ఎగ్జామ్స్ లో నీవే పాస్ చేయి ప్రభువా, నాకు ఉద్యోగ ప్రయత్నాల్లో నీవే నాకు సహాయం చేయి ప్రభువా, నా జీవితానికి నువ్వు నాయకుడిగా ఉండు ప్రభువా, నా అనారోగ్య సమస్యలకు ఒక పరిష్కారం ఇవ్వు ప్రభువా, నా యొక్క చీకటి శక్తుల యొక్క యుద్ధంలో నీవు నాకు గెలుపునివ్వు ప్రభువా, దురాత్మ శక్తులు నన్ను వేధిస్తున్నాయి, బాధిస్తున్నాయి, నా డబ్బునంతటిని హాస్పిటల్ పాలు చేస్తున్నాయి ప్రభువా, నేను చేరవలసిన ఆరోగ్య స్థితికి నన్ను చేర్చు ప్రభువా, ఈ పాపము నన్ను వేధిస్తా ఉన్నది, నాకు రక్షణ అనే గమ్యస్థానము చేర్చు ప్రభువా, నేను రక్షించబడ్డాను, ఇంకా నాకు ఆత్మాభిషేకపు గమ్యస్థానము కావాలి ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో అగ్నితో అభిషేకించే ప్రదేశానికి గమ్యస్థానానికి నేను చేరుకోవాలి ప్రభువా అంటే నేను నా జీవితంలో నీ ఉండడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అనగానే యేసయ్య నిన్ను గమ్యస్థానానికి చేరుస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన అవస్థ ఎంత కఠినమైనదైనా సరే ఆయనను చేర్చుకో, నీ హృదయంలోనికి చేర్చుకో, ఆయన నీ జీవితంలోనికి చేర్చుకో, ఆయన అధికారానికి ఒప్పుకో.
ఆయన నిన్ను తన గమ్యస్థానంలో చేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇట్టి గొప్ప దేవుడు మనకు ఇప్పుడు ఉన్నాడు. ఆయన అప్పుడైతే దోన దగ్గరకు నడిచి వచ్చాడు, ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడుగా ఆత్మస్వరూపిగా ఉన్నాడు. నీ హృదయం అనే ధోనిలోకి రావడానికి, హల్లెలూయా, నీ ప్రార్థన అవస్థలను గమ్యస్థానంలో చేర్చడానికి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్న యేసయ్యను మన హృదయాలు నిండుగా నింపుకొందుగాక. ఆమేన్. హల్లెలూయా. వారు ఇష్టపడ్డారు, గమ్యస్థానంలో చేరారు. హల్లెలూయా. వారు యేసయ్యను చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు, గమ్యస్థానంలో చేరారు. హల్లెలూయా. నీవు కూడా నీ హృదయం నిండుగా యేసయ్య యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నట్లయితే నీవు గమ్యస్థానంలో చేర్చబడతావు. నీ అనారోగ్య సమస్యలు ఆరోగ్యంగా మార్చబడి గమ్యస్థానంలో చేర్చబడతాయి. నీ హృదయ వాంఛలు నెరవేర్చబడి గమ్యస్థానంలో చేర్చబడతావు. నిన్ను వేధిస్తున్న మంత్ర శక్తులు కూల్చివేయబడి నీకు ఆరోగ్యం లభిస్తుంది. హల్లెలూయా. నీ వారికి దీవెన, ఆశీర్వాదం, నువ్వు చేస్తున్న పనుల్లో సమృద్ధిని దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య వారితో లేనందువల్ల అలల చేత కొట్టబడ్డారు. యేసయ్య వారి దోణి ఎక్కనందువల్ల సముద్రపు కెరటాలు వారిని ముంచివేయడానికి ప్రయత్నం చేశాయి. యేసయ్య నీతో లేనందువల్ల సాతానుడు కృత్రిమమైన లేదా కల్పితమైన లేదా భయము కలిగించే సమస్యలు నీ చుట్టూ కలిగించి నిన్ను ముంచివేయడానికి ప్రయత్నం చేస్తాడు. నీవైతే యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడని ఈ ప్రాంత అవసరం ఒక మంచి సాక్ష్యం దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి అలాగ దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. ఆ దేవుడిని మనము ఆత్మచేత నింపుకొని, దేవా పరిశుద్ధాత్మగా ఉన్న యేసయ్య నా హృదయం నిండుగా నువ్వు నింపండి ప్రభువా, నన్ను నీ పరిశుద్ధాత్మతో అగ్నితో అభిషేకించండి ప్రభువా. అప్పుడు నేను గమ్యస్థానంలో చేర్చే సాక్ష్యం ఇచ్చే జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తాను ప్రభువాన్ని మనము దేవుడికి వివరణ చేసుకుని ఆరాధన చేయడం గాక. దేవుడి మాటలు దీవించిందాక. ఆమేన్.